ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏర్పాట్లపై మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. అన్ని రకాల సామగ్రిని పంపిణీ చేయడం కోసం ఈ గ్రౌండ్ని ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇక్కడ నుంచే బ్యాలెట్ బాక్సులు, అదేవిధంగా ఇక్కడ నుంచి బస్సులు, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సామాగ్రి పంపిణీ చేయాలో అదంతా కూడా ఇక్కడ నుంచి సప్లై చేయడం కోసం ఈ గ్రౌండ్ని ఎంపిక చేశారు. అయితే ఇప్పటికే అధికారులందరూ కూడా సామాగ్రిని తీసుకొని తమ తమ యొక్క పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 4,63,839 మంది ఓటర్లు ఉండగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 1,20,000 మంది వరకు ఓటర్లు ఉన్నారు. అయితే గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ఈసారి ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. అటు ఎన్నికల కమిషన్తో పాటు అదేవిధంగా వివిధ పార్టీలు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి గ్రాడ్యుయేట్లను అవగాహన కల్పించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 పార్టీలు బరిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ పార్టీ నుంచి ప్రేమందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 62 నామినేషన్లు దాఖలు కావడం జరిగింది. స్కూట్నీ తర్వాత 52 నామినేషన్లు ఉన్నాయి. అయితే 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒకటి నోటాగా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 52 మంది అభ్యర్థుల భవితవ్యం అనేది జూన్ 5వ తారీఖున తేలనుంది. అయితే రేపు ఎన్నిక ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతుంది. అయితే ఎక్కడ కూడా ఈవీఎంల బెడద లేకుండా ఇక్కడ బ్యాలెట్లను ఉపయోగించుకుంటున్నారు. అయితే బ్యాలెట్ బాక్సులలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అనేవి జరగటం అనేది ఉండదు. కేవలం ఎక్కడైతే ఎన్నిక జరుగుతుందో ఆ ఎన్నికలు జరిగే చోట 144 సెక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 118 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 118 పోలింగ్ స్టేషన్లలో సిబ్బందిని అక్కడ నియమించడం జరిగింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఇక్కడ ఎన్నిక అనేది జరుగుతూ ఉంది. అయితే ఉప ఎన్నిక కావడంతో దీన్ని అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే 3 పార్టీలు కూడా ఖచ్చితంగా ఈసారి తమదే గెలుపు అన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతసారి ఎన్నికల్లో 2021లో జరిగిన ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందడం జరిగింది. అయితే ద్వితీయ ఓటుతో, అంటే రెండో ప్రాధాన్యత ఓటుతోనే పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందడం జరిగింది. 3 రోజుల పాటుగా కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగింది. అయితే 3 రోజుల ప్రక్రియ తర్వాత రెండో ప్రాధాన్యత ఓటుతో పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళ ప్రచారం అనేది 20 రోజుల పాటు ఉన్నా కానీ 12 రోజులు మాత్రం వాళ్ళు చాలా సీరియస్గా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. 12 రోజుల పాటు కూడా అన్ని పార్టీలు తమ యొక్క అభ్యర్థి గెలుపొందడం కోసం తీవ్రంగా కృషి చేయడం జరిగింది. ప్రస్తుతం రేపు అన్ని చోట్ల కూడా పోలింగ్ అనేది స్టార్ట్ అవుతా ఉంది. అయితే ఈ 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే 12 జిల్లాలు కొత్తగా ఏర్పడ్డ జిల్లాలన్నీ కూడా ఉంటాయి. జిల్లాలకు సంబంధించిన అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసుకొని ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఇది బైపోల్ కాబట్టి బైపోల్, అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంలో ఉంది. అదేవిధంగా ఎంపీ ఎన్నికలు కూడా పూర్తయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. విద్యావంతుల నిర్ణయం ఎటు ఉండబోతుంది, విద్యావంతులు ఎవరి పక్షాన ఉండబోతున్నారు, ఏ పార్టీ పక్షాన నిలబోతున్నారు అనేది జూన్ 5వ తారీఖున తేలనుంది. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.